అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా వేదిక పైనటువంటి గౌరవ శాసన సభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, బోడే ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరంగ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే, నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ, అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం, ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి, అది వాడవాడలా వెళ్లి, అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే, ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్ళారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. కానీ
నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు రేకు నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు, బీసీలు. ఆ బీసీల్ని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలున్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు, కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు.
చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తా ఉంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ అండ్ వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది. ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1 లక్ష మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒక రోజు పెట్టండి, శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే, మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాలి, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈ రోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్ పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను, కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి. అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది.
పులిచెంతల నిండింది, రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు. అలాంటి రిజర్వాయర్లు నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసిన, ఒక టెలిఫోను మనకు సేవలు అందించిన, కరెంట్ వచ్చిన ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. సంపద సృష్టించబడతా ఉంది. నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఉన్నారు. ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం. సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్లకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చారో పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు, ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు. అలాంటి వాళ్లకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే, వాళ్ళు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయా లేదని ప్రభుత్వం బేరే చేసి బాగా చేసే దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం.